నమస్కారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఆయన ఎలా మరణించారు అనే దాని మీద ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా చెప్తున్నాడు, ఆయన కూతురు వైఎస్ షర్మిల ఇంకొక విధంగా చెప్తూ ఉన్నది. అప్పట్లో ఆయన చనిపోయిన రోజుల్లో రిలయన్స్ వాళ్ళే ఇది కుట్ర పని ఈ విధంగా చేశారు అని చెప్పి రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడులు జరిగినాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రోసయ్య ఉన్న టైంలో దీని మీద విచారణ జరిపించారు. విచారణ జరిపించి ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో కుట్ర కోణం ఏమీ లేదు, అది ప్రమాదవశాత్తు జరిగింది, ఎటువంటి టెక్నికల్ లోపాలు కూడా లేవు అని చెప్పి ఆ విచారణలో తేలింది. దాని మీద ఆ రిపోర్టు అసెంబ్లీ కూడా ఆమోదించింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడం అనే అంశాన్ని మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వదిలిపెట్టట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వైఎస్ఆర్ మరణించటానికి కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అయితే ఒక అడుగు ముందరకేసి సోనియా గాంధీ మీద ఎలిగేషన్లు చేస్తున్నారు. అసలు సోనియా గాంధీ ఉండటం వల్లే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అంతకుముందు ఎన్నిసార్లు అవకాశం వచ్చినా కానీ అంతకుముందు ప్రధానులు కానీ ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు కానీ, అంటే పివి నరసింహారావు లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. సోనియా గాంధీ ఆయన్ని సెలెక్ట్ చేసుకొని ముఖ్యమంత్రిగా పెడితే ఇప్పుడు సోనియా గాంధీ మీద విమర్శలు చేస్తున్నారు. ఈ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి డైరెక్ట్గా సోనియా గాంధీ మీద ఎలిగేషన్లు చేస్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఆమె సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి మాట్లాడిన తర్వాత ఆమె చెప్పింది ఏంటి అంటే, నేను ఇప్పటివరకు ఒక దురభిప్రాయంలో ఉన్నాను, ఆ దురభిప్రాయం దూరం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ మా నాన్నని చాలా అభిమానించింది అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చింది వైఎస్ షర్మిల. ఎప్పుడైతే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్టి ఇచ్చి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిందో అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోనియా గాంధీకి వ్యతిరేకంగా ప్రచారం చేయటం మొదలుపెట్టారు. రాజశేఖర రెడ్డి మరణం తాలూకు సానుభూతిని మళ్ళీ జనరేట్ చేసుకొని, మళ్ళీ వాడుకొని, మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందటానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయం ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయి కూర్చుంది. మొత్తం అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కామెంట్లు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు చేస్తున్న కామెంట్లను కానీ తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అయితే హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విధంగా ఏపీ డిప్యూటీ సీఎం ఒక తప్పుడు ఆరోపణ చేశాడు సోనియా గాంధీ మీద, వెంటనే ఆయన మీద చర్య తీసుకోండి అని. అంటే ఒక దురదృష్టకర సంఘటన, దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూడటమే కాకుండా ఆ దురదృష్టకరమైన సంఘటన ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువ కావటం వల్ల ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు వాంఛనీయం కాదు. అందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు బాధపడని వాడెవడూ లేడు. అతి దారుణమైన మరణం సంభవించింది, అందులో ఎటువంటి ఇది లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎవరైనా రాజకీయంగా విభేదించిన వాళ్ళు కూడా ఆయన మరణం చూసిన తర్వాత అయ్యో పాపం అనే అన్నారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత విచ్చలవిడిగా కామెంట్లు చేయటం, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలని చూడటం, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళని సవాల్ చేస్తున్నది కాబట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీనే బ్లేమ్ చేసి కాంగ్రెస్ పార్టీ వల్లనే
వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు అనే సెంటిమెంట్ని రగిల్చడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రం జుగుప్సకరంగా ఉంది. ఈ పదం కావాలనే ఉపయోగిస్తున్నాం. ఎందుకు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని అయిపోయింది, దాని మీద ఒక ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ జరిగింది, అంత రిపోర్ట్ వచ్చింది. అదంతా కూడా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సమయంలోనే అవన్నీ జరిగినాయి. అటువంటిది ఇప్పుడు మళ్ళీ దాని మీద వివాదం రేకెత్తించి ఆ వివాదం ద్వారా మనం సానుభూతి జనరేట్ చేసుకొని ఆ వివాదం నుంచి ఆ లబ్ధి పొందాలి, ఆ సానుభూతిని ఉపయోగించుకోవాలని చూడటం మాత్రం అది కరెక్ట్ అయిన విధానం కాదు. అందువల్ల ఇమ్మీడియట్గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీద వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వైసీపీ నాయకులందరూ కూడా వీటిని మొత్తం ఆ కామెంట్లని ఉపసంహరించుకోవటమే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలు ఇటువంటి కామెంట్లు చేయకుండా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఇదంతా కూడా షర్మిల మీద ఒక సానుభూతి క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీనే రాజశేఖర రెడ్డిని చంపింది అని ప్రచారం చేస్తే షర్మిలకి మైనస్ అవుతుంది అనుకుంటున్నారు. షర్మిలకి మైనస్ కాదు. అక్కడ విషయం ఏంటి అంటే నువ్వు మరి ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వేం చేశావు? నువ్వు ఎందుకు ఆ కేసుని పరిష్కరించలేదు? నువ్వు ఆ కేసుని ఎందుకు సాల్వ్ చేయలేదు? నువ్వు మళ్ళీ దాని మీద విచారణ ఎందుకు చేయించలేదు అని జగన్మోహన్ రెడ్డి మీదే బూమరాంగ్ అవుతుంది అది. అందువల్ల ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయటం అనేది ఉత్తమమైన విధానం. రాజశేఖర రెడ్డి ప్రమాదవశాత్తు మరణిస్తే దాన్ని ఎవరికో రిలయన్స్ వాళ్ళకో లేకపోతే సోనియా గాంధీకో ఆపాదించడం అనేది అది కరెక్ట్ విధానం కాదు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా స్ట్రాటజీ ప్రకారం ఇదంతా చేస్తుంటే ఆ స్ట్రాటజీ ఆపుకోవాలి. లేదు మేము ఏదన్నా వీళ్ళు లీడర్లు పొరపాటున మాట్లాడుతున్నారంటే ఆ లీడర్ల మీద యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే ఉన్న ప్రజా వ్యతిరేకత రాజశేఖర రెడ్డి మరణాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు అన్న ఒక ఇది గనక దానికి జోడింపు జరిగితే ఆ ఫలితం వాళ్ళ మీదే చాలా బ్యాడ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించిన వివాదాన్ని మరింత ఎక్కువ చేయకుండా ఉంటే బెటర్. ఎన్నికల్లో ఇప్పుడు అధికారంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన పనులు చెప్పుకోవాలి. అంతేగాని రాజశేఖర రెడ్డి మరణం నుంచి వచ్చే సానుభూతిని ఇంకా వాడుకుందామని చూస్తే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి రాజకీయాలు కొంచెం కొన్ని విలువలతోటి ఆదర్శాలతోటి చేసుకుంటే బాగుంటుంది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.